జపాన్ను వరుస భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున తూర్పు జపాన్లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.9గా నమోదైంది. రాజధాని టోక్యోలోనూ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించడంతో జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే సునామీ హెచ్చరికలు ఏమీ జారీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం దక్షిణ ఇబరాకి ప్రిఫెక్చర్ కేంద్రంగా భూమికి 70 నుంచి 78 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రతను JMA 5.9గా నమోదు చేయగా యుఎస్ జియోలాజికల్ సర్వే 5.8గా పేర్కొంది. భూకంప ధాటికి భారీ భవనాలు సైతం ఊగిపోయాయి. ఇబరాకి, చిబా, సైతామా ప్రిఫెక్చర్లలో పలువురు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టోక్యో నరిటా విమానాశ్రయం మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఈశాన్య ప్రాంతాల లోకల్ రైళ్ల రాకపోకల్లో జాప్యం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రధాని సనాయ్ తకైచి తక్షణమే స్పందించి నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు. గత నెలలో క్యుషులోని కుమమోటోలో 7.1 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఆ ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ తాజా ప్రకంపనలతో జపాన్ ప్రజలు ఒక్కసారిగా గతాన్ని తలుచుకుని వణికిపోతున్నారు.